బ్రో నాకు తెలిసి అంటే ఈ తెలంగాణ వెదర్ మ్యాన్ అనే మీ అప్డేట్స్ ఫాలో అవ్వడం నేను ఒక చాలామంది ఇట్లా రిలీజియస్గా ఫాలో అవ్వడం చూశాను. ముందరంటే సినిమాలలో కూడా జోకులు ఉండేవి ఏంటంటే వెదర్ రిపోర్ట్లో వర్షం పడుతుందంటే డెఫినెట్లీ పడదు అని చెప్పేసి నాగార్జున గారితో ఒక డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో. సో అట్లా ఉండేది. అండ్ నువ్వు ప్రిడిక్షన్స్ అవన్నీ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రిడిక్షన్స్ అంటే ఆల్మోస్ట్ జరిగేదే చెప్తున్నావు, ప్రిడిక్షన్ అనకూడదేమో దాన్ని. సో ఆ చేంజ్ నీ దాకా ఎవరైనా తీసుకొచ్చారు? లేదు బ్రో ముందర అలా ఉండేది కదా, నువ్వు చెప్పిన తర్వాత ఇప్పుడు నిజంగా జరుగుతుంది ఇది, వి బిలీవ్ యూ నవ్ అని చెప్పారు ఎవరన్నా? యా చాలా మంది చెప్పారు. అంటే మీరు చెప్పినట్టు లైక్ ఒకప్పుడు వర్షం పడుతుందని రిపోర్ట్లు వస్తే వర్షం పడకపోయేది కాదని రివర్స్ అయ్యేది. సో తర్వాత ఈ లాస్ట్ 5 to 6 years నుంచి ఇట్లా అప్డేట్స్ అనేది ఇవ్వడము అండ్ కింద ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కమెంట్స్ పెట్టడం లైక్ ఒకప్పుడు ఆ బిలీఫ్ ఉండేది, ఇప్పుడు అది నువ్వు మొత్తం చేంజ్ చేసావు, సో యు ఆర్ ద వన్ హూ చేంజ్ ది ఎంటైర్ కోర్స్ అని. సో యా చాలా మంది పీపుల్ ఇట్లా లైక్ కమెంట్స్ అనేవి పెట్టడము, అది రియల్లీ చాలా హ్యాపీ అనిపించింది. లైక్ ఐ ఆమ్ ద సూపర్ మ్యాన్, ఐ చేంజ్ ఎవ్రీథింగ్. సూపర్ బ్రో, అండ్ యు ఆర్ రియలీ ద సూపర్ మ్యాన్. అంటే నిజంగా ఇప్పుడు కూడా నిన్నటి మ్యాటర్ చెప్తున్నా నేను. నిన్న నేను షో చేస్తున్నాను, నా షో అవుతోంది, సడన్గా ఇట్లా కిందకి వెళ్ళి మా ఇంకో కొలీగ్ ఉంటారా, ఆయన కిందకి వెళ్ళి ఫుల్ గాలి వస్తుంది, నేను తెలంగాణ వెదర్ మంది పంపిస్తాను అప్డేట్స్, ఏముందో నెక్స్ట్ నువ్వు చెప్పు రేడియోలో అని చెప్పారనమాట. సో అంత రిలీజియస్గా ఫాలో అవుతుంటాం మేము, రేడియోలో కూడా అప్డేట్స్ మీ త్రూనే మీరు ఇచ్చిన అప్డేట్స్ చెప్తూ ఉంటాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సార్.